వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. పెద్ది ట్రైలర్ వచ్చింది మామ, ఆల్రెడీ మనకు తెలుసు. మరి పెద్ది సెకండ్ ట్రైలర్ రాబోతుంది, పెద్ది సెకండ్ ట్రైలర్ వస్తుంది. మరి దీని మీద ఎంతవరకు నిజం, ఇది ఎంతవరకు అబద్ధం, నిజంగా ట్రైలర్ వస్తుందా రావట్లేదా, వస్తే ఎవరు రావాలనుకుంటున్నారు, ఎవరు దాన్ని రిలీజ్ చేయకూడదు అనుకుంటున్నారు, ఇవన్నీ డీటెయిల్ గా మాట్లాడుకుందాం మామ. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, అప్డేట్స్ ప్రకారం. దానికి ముందు మీరు చేసిన ఒకటే మామ, వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అయితే పెద్ది ట్రైలర్ మనకు 18వ తారీఖు అయితే వచ్చేసింది మామ. ఆ ట్రైలర్ వచ్చింది కానీ అంత ఆశించిన స్థాయిలో, అంత ఓ హైప్ తో వచ్చిన ఆ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది ఆ ట్రైలర్. బికాస్ ఆ ట్రైలర్ లో బుచ్చిబాబు సన ఫోకస్ చేసింది, స్టోరీ చెప్పాలనుకున్నాడు, ఆ క్యారెక్టరైజేషన్స్ చెప్పాలనుకున్నాడు. అందులో ఆయన సక్సెస్ అయ్యాడు. కానీ హీరోని ఎలివేట్ చేసే సీన్స్ లేవని ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు. నార్మల్ ఆడియన్స్ కూడా ఇది ఆ గ్లిమ్స్ తరహాలో, ఆ పాటల తరహాలో అంత రేంజ్ లో లేదు. బికాస్ పహిల్వాన్ క్యారెక్టర్ నే ప్రతిసారి రుదుతున్నారేమో అన్న ఫీలింగ్ వస్తుంది. సో రుద్దాల్సి వస్తే సెకండ్ ట్రైలర్ లో కూడా అదే రుద్దుతారు. సో అది ఒక రీజన్ అయితే, మిక్స్డ్ టాక్ రావడం అనేది ఒక రీజన్ అయితే. ఇంకోటి ఏంటంటే ట్రైలర్ ని చాలా ఎర్లీగా రిలీజ్ చేస్తారు, 18వ తారీఖే రిలీజ్ చేస్తారు. సినిమా 4వ తారీఖు ఉంది. సో చాలా గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్ ని ఫిల్ చేస్తూ రిలీజ్ కి ముందు ఒక వారం రోజుల ముందు June 1 కానీ 2 కానీ సెకండ్ ట్రైలర్ పెట్టుకుందామని ఆలోచనలు అయితే ఉన్నారు ఖచ్చితంగా. అది ఖచ్చితంగా వస్తుందా రాదని కూడా చెప్తాను. సో అయితే ఈ మీన్ వైల్ ఈ సినిమా గురించి ఇవ్వాల్సిన హైప్ ఇస్తున్నారు, ట్రైలర్స్ రిలీజ్ చేశారు ప్రతి చోట. భోపాల్ అంటున్నారు, అస్సాం అంటున్నారు, బెంగళూరు అంటున్నారు, ముంబై అంటున్నారు. ప్రతి చోటకి వెళ్ళి టీము మైత్రి మూవీస్ మేకర్స్ ఎంత పెట్టాలో అంత పెడుతున్నారు, ఎంత హైప్ ఇవ్వాలో అంత హైప్ ఇస్తున్నారు. సినిమాకి వెళ్ళి ప్రతి చోట ఫంక్షన్స్ పెడుతున్నారు. ఇవ్వాల్సిన హైప్ అయితే ప్రతిదీ జరుగుతూనే ఉంది. సో దీని మీద ప్రొడక్షన్ టీమ్ అయితే ఈ మిక్స్డ్ టాక్స్ ఇవన్నీ చూసుకొని బిఫోర్ రిలీజ్ ఒక సెకండ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేద్దామన్న భావంలో ఉన్నట్టు నడుస్తుంది. సో అదే మనకి సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ నడుస్తూ ఉంది. అయితే దీని మీద పర్టికులర్ గా బుచ్చిబాబు సనా అయితే ఈ ట్రైలర్ కి నో చెప్పారు. సెకండ్ ట్రైలర్ అయితే రిలీజ్ కావట్లేదు, మోస్ట్లీ రిలీజ్ కాదు. బికాస్ డైరెక్టర్ చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు, నేనైతే సెకండ్ ట్రైలర్ ఇచ్చే పరిస్థితి లేదని. బుచ్చిబాబు గారి వర్షన్, బుచ్చిబాబు సన్న డైరెక్టర్ గారి వర్షన్. బికాజ్ ఆయన వర్షన్ ఏంటండి, నేను ఈ ట్రైలర్ లో చూపించాల్సింది అంతా చూపించాను, నా ఎమోషన్ చూపించాను, ఇంకా ఎమోషన్స్, ఆ గెటప్స్ ఎలా ఉంటాయి, ఆ క్యారెక్టరైజేషన్స్, క్రికెటర్ గా కానీ, పహిల్వాన్ గా కానీ, రన్నర్ గా కానీ, క్రాస్ అథ్లెట్ అనే ఒక క్యారెక్టరైజేషన్ చెప్పాము, ఈ సినిమా ఎలా ఉండబోతుందని చెప్పాము, హీరోయిన్ ఒక పల్లెటూరు వాతావరణంలో ఉండబోతుంది, ఎమోషనల్ రైడ్ లో వెళ్ళబోతుంది అనేది బుచ్చిబాబు సరా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు సెకండ్ ట్రైలర్ కానీ ఇస్తే ఆ ఉన్న ఎగ్జైట్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఆతృత, కుతూహలత అందరికీ తగ్గిపోతుంది ఆడియన్స్ కి. బికాజ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి రేపు థియేటర్ లో చూస్తే సినిమాకి అది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. బికాజ్ సెకండ్ ట్రైలర్ వస్తే మామ ఇంకా దీనికన్నా మించిన ఒక ఫ్రేమ్స్ పెట్టాలి, దీనికన్నా మించిన కొన్ని మైండ్ బ్లోయింగ్ సీన్స్ కానీ, ఆ ట్విస్ట్లు కానీ, మ్యూజిక్ కానీ ఎలివేట్ చేసి మీరు చూసుకుంటే మనకి భోపాల్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతలాగిపోయినా అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెహమాన్ గారు ప్లే చేసిన తర్వాత చాలా వైరల్ అయింది. సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అది ఏందా మెంటల్ ఎక్కేస్తున్నా, ఇంతే చూపించావు అన్నారు. సో అలాగే బుచ్చిబాబు సన అంతా ప్యాక్ చేసి లోపల పెట్టుకున్నారట. ఆయన రిలీజ్ చేయదలుచుకోవట్లేదు. బికాజ్ ఆల్రెడీ ఒక ట్రైలర్ లో చెప్పాల్సింది చెప్పారు, ఇంకో ట్రైలర్ చాలా ఎలివేషన్ సీన్స్ ఉన్నాయంట, మంచి మైండ్ బ్లోయింగ్ సీన్స్ ఉన్నాయంట, ఎమోషన్ పండించే సీన్స్ ఉన్నాయంట, మంచి బీజిఎంస్ ఉన్నాయంట. మరి అవన్నీ ఇక్కడే ఎలివేట్ చేసేసి నేను ఇక్కడే చూపించేస్తే రేపు థియేటర్ లో జనాలు ఏం చూస్తారు, ఈ వీటిలో చూసిన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వస్తే ట్రైలర్ లో ఉన్న సినిమానే సినిమా హాల్లో రేపు సినిమాలో ఉంటది, ఇంకా కొత్తగా చూపించేది ఏముంటదని ఫీల్ అవుతున్నారు. అందుకనే ఫస్ట్ ట్రైలర్ కథ చెప్పే ప్రయత్నం చేశారు, క్యారెక్టరైజేషన్స్ చెప్పే ప్రయత్నం చేశారు. ఇక సెకండ్ ట్రైలర్ వెళ్తే మొత్తం అస్సాం అయిద్దని చెప్పి బుచ్చిబాబు సనా అయితే ఖచ్చితంగా ట్రైలర్ కి ఒప్పుకోవట్లేదంటే ట్రైలర్ రిలీజ్ చేసే పరిస్థితి అయితే లేదు. సో మీకు ఇక్కడతో క్లారిటీ వచ్చేసింది. సెకండ్ ట్రైలర్ మనకున్న అప్డేట్స్ అయితే బాగానే ఉంది, సెకండ్ ట్రైలర్ వస్తుందని. కానీ పెద్ద సెకండ్ ట్రైలర్ అయితే రావట్లేదు. సో ఇది రీజను, ఉన్న ఎమోషన్, కోరు, ఎగ్జైట్మెంట్ అంతా పోయిద్ది. అందుకని రిలీజ్ చేయడం డైరెక్ట్ గా థియేటర్ లో చూసి ఆ మైండ్ బ్లాకింగ్ సీన్స్ కానీ, ఎమోషన్స్ కానీ, ఉన్న బీజిఎం ఎలివేషన్స్ కానీ, ఇక మిగిలినవన్నీ మనం థియేటర్ లోనే చూడాలి. మరి లాంగ్ ట్రైలర్ చాలా రోజులు గ్యాప్ లో వదిలేశారు కదా, మేబీ సెకండ్ ట్రైలర్ వచ్చే ఛాన్స్ ఉందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఒక పక్క వీళ్ళ ప్లానింగ్ అంతా వేరేది ఉంది, మూవీ ప్లాన్, టీమ్ ప్లాన్. ఆల్రెడీ ఒక ఈవెంట్స్ ఏ ఊర్లో పడితే ఒక్కొక్క ఊరు, బెంగళూరు అని చెప్పి వేపల అని మనం ఇందాక చెప్పుకున్నట్టు అన్ని ఊర్లో ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఐ థింక్ బిఫోర్ రిలీజ్ 2 days ముందు తెలుగు రాష్ట్రాల్లో, ఏపీలో పెట్టవచ్చు, తెలంగాణలో కూడా పెట్టవచ్చు. ఈ 2 ఈవెంట్స్ పెట్టే ప్రయత్నం చేస్తారు. లేదంటే డైరెక్ట్ గా తెలంగాణలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పటిలాగే మన తెలుగు ఆడియన్స్ కోసం పెడతారు. ఫస్ట్ నార్త్ నుంచి నరకు వస్తున్నారు, బికాస్ అక్కడ మార్కెట్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అఫ్ కోర్స్ మన రామ్ చరణ్ గారి ప్రెస్టేజ్ ప్రాజెక్టు లాస్ట్ RRR తర్వాత వచ్చిన సినిమాలు ఫ్లాప్ అవ్వటం ఒక కారణము.
దీనికి భారీ హైప్ పెరగడం కారణం. ఈ భారీ హైప్ ని వాళ్ళు హిట్ గా నిలబెట్టుకుంటే నార్త్ సైడ్ పాతుకుపోయి సంబా బిగెచ్చొచ్చు అది. సో మనకు తెలుసు టాప్ హీరో ఆల్రెడీ ప్రభాస్ గారు ఆల్రెడీ నార్త్ లో పాతారు, అల్లు అర్జున్ గారు పాతారు, మన ఈయన కూడా పాతారు, ఎన్టీఆర్ కూడా పాతారు. సో మన తెలుగు హీరోలు అందరూ నార్త్ సైడ్ వెళ్ళి జెండాలు పాతాలని ప్రయత్నిస్తే క్రమంలో ఇదంతా జరుగుతుంది. ప్రమోషన్స్ అయితే నార్త్ నుంచి నరుక్కుంటూ వచ్చి తెలుగు స్టేట్ లో ఆగుతారు. సో మొత్తానికి అయితే ఈ సినిమా సక్సెస్ఫుల్ గా హిట్ అయ్యే కొంచెం ఈ ఛాయలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తానికి కన్క్లూజన్ ఏంటంటే మనం సెకండ్ ట్రైలర్ అయితే ఉండదు, సెకండ్ ట్రైలర్ రావట్లేదు. డైరెక్టర్ గారు చాలా కాన్ఫిడెన్స్ ఉన్నారు, సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయట్లేదు. ప్రొడక్షన్ మేబీ ఇవన్నీ దాటుకొని సెకండ్ ట్రైలర్ వస్తుందంటే మనం ఏదో ఒక అనుమానం పడాలి. అప్పుడు సెకండ్ ట్రైలర్ చూసి మాట్లాడుకుందాం ఈ సినిమా ఏమైంది అనేది. బికాస్ చాలా వరకు హైప్ తెచ్చిన మూవీలు 2 ట్రైలర్లు వదలటం, ఆల్మోస్ట్ సినిమాకి వెళ్ళి చూసిన తర్వాత ఇవి ఫ్లాప్ అవటం అలాంటివి చాలా జరిగాయి. సో దేవరా చూసుకోవచ్చు బెస్ట్ ఎగ్జాంపుల్. సో అలా జరగకుండా ఉండే పరిస్థితుల్లో అయితే ఉన్నారని నాకు అనిపిస్తుంది. సో మీకు ఈ అప్డేట్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని అంటే ఉంటాం. బాయ్, టాటా.